హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం, మనకు కస్టమర్ రిక్వెస్ట్ వచ్చేసి ఫ్యూటెక్ ప్లస్ ఆడియో రష్ పెట్టుకునేటట్టు గెయినర్ అండ్ ఎస్ఎంపిఎస్ ఏసీఎం అన్నాడు. క్యాబిన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ గెయినర్ బోర్డు చూడవచ్చు. ఇది ఆడియో రష్. ఒకవేళ ఆడియో రష్ ఏమైనా ప్రాబ్లం కాదు, మనం కరెక్ట్ వోల్టేజ్ ఇస్తే చాలా చక్కగా నడుస్తుంది ఆడియో రష్. ఫస్ట్ మార్కెట్లోకి వచ్చింది ఆడియో రష్ బెస్ట్ వన్, తర్వాత ఫ్యూటెక్. సో ఎవరిష్టం వాళ్ళు. ఫ్యూటెక్ వాడుకునే వాళ్ళు ఫ్యూటెక్ వాడుకుంటారు, ఆడియో రష్ వాడుకునేవారు ఆడియో రష్ వాడుకుంటారు. సో మనకు ఈ కస్టమర్ నేమ్ వచ్చేసి ఏడుకొండలు, వెస్ట్ గోదావరి నుంచి మనకు ఇదైతే ఆర్డర్ చేయబడింది. అతను వచ్చేసి ఒక 2 months 3 months బ్యాక్ నాకు కాల్ చేసి నాకు ఇట్లా కావాలి, ఇట్లా నేను చేసేయాలి అని చెప్పాడు. సో ఆడియో రష్ కూడా ప్రాబ్లం వచ్చింది. అతను వోల్టేజ్ ప్రాబ్లం వస్తే నేను చేసి ఇచ్చాను. సో ఇది వచ్చేసి ఆడియో రష్ ఫ్రంట్ ప్యానల్. ఇక్కడ ఆడియో రష్ ఫ్రంట్ ప్యానల్ ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఫ్యూటెక్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఫ్యూటెక్ స్పేస్ ఇచ్చాను, ఇక్కడ ఆడియో రష్ స్పేస్ ఇచ్చాను. కానీ బోత్ సేమ్ టైం నడిపేరాదు. కానీ మీకు ఏ బోర్డు ఉంటే ఆ బోర్డు వేసుకోవచ్చు. ఫ్యూటెక్ ఉన్న వాళ్ళు ఫ్యూటెక్ వేసుకోవచ్చు, ఆడియో రష్ ఉన్న వాళ్ళు ఆడియో రష్ వేసుకోవచ్చు. సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఎలాంటి హమ్మింగ్ నాయిస్, ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేనైతే సెట్ చేశాను. ఇది ప్రీయాంప్ క్యాబిన్, ఎఫ్ఆర్ఎఫ్ఎల్, సబ్, సెంటర్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. ఇది వచ్చేసి పవర్ సాకెట్ ప్లగ్, ఏసీ. మనం అడాప్టర్ యూజ్ చేసే బదులు డైరెక్ట్ ప్లగ్ యూజ్ చేస్తాము. ఇది ఎస్ఎంపిఎస్కి వెళ్ళిపోతుంది. మీరు ఎస్ఎంపిఎస్ చూడొచ్చు, ఇది ఎస్ఎంపిఎస్. సో నేను ఈ గెయినర్ అనేది ఫుల్ వాల్యూమ్ కంట్రోల్ పెంచేశాను. సో పెంచగానే ఆ పెంచిన ఇన్పుట్ వచ్చేసి ఆడియో రష్ ఇన్పుట్ ఇచ్చేసాను. అవుట్పుట్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ అవుట్పుట్ మీకు కనిపిస్తుంది. అవుట్పుట్ వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. సో వాల్యూమ్ కంట్రోల్ మనం ఏ కనెక్షన్కి ఆ కనెక్షన్ మనం కరెక్ట్ ఇచ్చుకోవాలి. సో ఇది గ్రౌండ్, ఇది ఇన్పుట్, ఈ మధ్యలో వచ్చేసి అవుట్పుట్ అవుతుంది. సో ఏ వాల్యూమ్ కంట్రోలర్, ఏ పొటెన్షియల్ మీటర్ తీసుకున్నా వాల్యూమ్ కంట్రోల్ కనెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. గ్రౌండ్, ఇన్పుట్, ఓకే, గ్రౌండ్, ఇన్పుట్, మధ్యలో ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకే, గ్రౌండ్, ఇది ఇన్పుట్, మధ్యలో వచ్చేసి అవుట్పుట్. సో వాల్యూమ్ కంట్రోలర్స్ వచ్చేసి ఆ విధంగా కనెక్షన్ ఉంటుంది. సో మనకి కస్టమర్ వచ్చేసి నాకు ఆడియో రష్, ఫ్యూటెక్ నేను రెండు వాడుకుంటాను. ఏమైనా ప్రాబ్లం వస్తే ఆడియో రష్ వాడతాను, ఏమైనా ఫ్యూటెక్ ప్రాబ్లం వస్తే ఆడియో రష్ వాడతాను, ఏమైనా ఆడియో రష్ ప్రాబ్లం వస్తే ఫ్యూటెక్ వాడతాను అయినా. కానీ ఈ విధంగా అయితే తయారు చేసి ఇచ్చాను. సో మనకి కస్టమర్ వచ్చేసి 3 months బ్యాక్ మనకు చెప్పాడు. ఇప్పుడు సడన్గా హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చాడు. సో హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చాడు కాబట్టి ఒక ఆడియో రష్ మాత్రమే పట్టుకొచ్చాడు. సో ఇదంతా సెటప్ మొత్తం నేను చేశాను. ఇది ఫ్రంట్ క్యాబిన్ మీరు చూడొచ్చు. ఇవి వాల్యూమ్ కంట్రోలర్స్. ఇక్కడ ఇది ఫ్రంట్ వాల్యూమ్ కంట్రోలర్, సరౌండ్ వాల్యూమ్ కంట్రోలర్, ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఒకటే నాబ్ ఉంటుంది, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ ఒక నాబు, సెంటర్ ఒక నాబు. ఇది వచ్చేసి సబ్ ఊఫర్. ఓకే, ఇక్కడ స్పేస్ నాకు కరెక్ట్ సరిపోక నేను ఇక్కడ ముందు ఫ్రంట్ ఇవ్వలేదు ప్యానెల్. మొత్తం బోర్డ్స్ అన్నీ ఆడియో రష్కును ఫ్యూటెక్ బ్యాక్ సైడ్ ఇచ్చాను. సో మీకు ఎవరికన్నా కావాలంటే ఈ విధంగా కానీ లేకపోతే సింగిల్గా చేసేయమని చేసిస్తా. సో ఏ విధంగా అయినా చేసేయగలను. సో నాకు కాంటాక్ట్ కావచ్చు, మీరు నాకు కామెంట్ చేయొచ్చు. మీకు ఈ ఆర్డర్ కావాలంటే నేను చేసిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ విధంగా నేను డిఫరెంట్ డికోడర్స్ అయితే నేను తయారు చేస్తూనే ఉంటున్నా.
సో మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ కావచ్చు. సో ఓవరాల్గా వచ్చేసి మనం ఇవాళ అయితే కస్టమర్కి నేను ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎందుకంటే అతను ఎండాకాలం సెలవులకు విజిట్ చేయడానికి వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇది కూడా వర్కౌట్ అవుతుందని మనకి ఇచ్చాడు. 2 డేస్లో చేసి ఇచ్చాను. సో ఇలా హ్యాండ్ ఓవర్ చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్.